బిగ్ బాస్ కెమెరా లాగా ఇది బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది కదా అలా తిరుగుతుంది. ये देखो ना ये पूरा कोनोरी सेंटर मछलीपट्टनम कृष्णा डिस्ट्रिक्ट. తమ్ముడు టిఫిన్ స్టార్ట్ అయిందా? అయితే గైస్ ఫైనల్లీ నేను విజయవాడకి వచ్చేదా. హలో దోస్తు, గుడ్ నైట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాట్ ఈస్ అప్ గైస్. ఈరోజు అయితే మేము విజయవాడకి బయలుదేరుతున్నాం. ఫస్ట్ టైం కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్, కొంచెం వేరేలా ట్రై చేస్తున్నా. సపోర్ట్ చేయండి. తెలుగులో అయితే స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. నేను చాలా బ్లాగ్స్ అయితే షూట్ చేశాను. ప్రెసెంట్ మా కార్లో ఉన్నా, నేను బయలుదేరుతున్నాం. జస్ట్ ఇంటి నుండి బయట ఎంటర్ చేయాలనుకున్నా. కొంచెం ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీతో ఉంటే నేను బ్లాగ్ చేయను. బ్లాగ్ చేసేప్పుడు ఫ్యామిలీ వాళ్ళని వీడియోని తీసుకోను, అది నా రూల్. సరే గైస్, దానిలో కలుద్దాం. A few moments later. అయితే గైస్ ఫైనలీ కొంచెం ఇంకా 50 కిలోమీటర్స్ ఉన్నాయేమో విజయవాడ నుండి. ఇంకా 50 కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతా. టీ బ్రేక్ కోసం ఆగినాం. ఇక్కడ అంటే ఇక్కడ ఏమో नाश्ता है थे తమ్ముడు టిఫిన్ స్టార్ట్ అయిందా? అయితే గైస్ ఇక్కడ టీ లేదంట, ఉట్టి కాఫీ ఉందంట. Next morning. అయితే గైస్ ఫైనల్లీ నేను విజయవాడకి వచ్చిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేసా. గైస్ ఇక్కడ దాకా అయితే నేనే డ్రైవ్ చేసా. నేను డ్రైవ్ చేస్తే కన్ఫామ్ గా నేను వీడియో తీయను, ఎందుకంటే డ్రైవింగ్ మీద మెయిన్ ఫోకస్ పెడతా. అయితే కూడా మీకోసం సినిమాటిక్ వ్యూ అయితే తీసిన, మీరైతే చూసి ఎంజాయ్ చేశారేమో. ఇది బందర్ రోడ్ గైస్. పొద్దున నేను వచ్చిన ఇక్కడ కొంచెం చిన్న పని మీద. ఏమంటున్నా గైస్, ఇది మా బందర్ రోడ్, నాకు ఇష్టమైన రోడ్ ఇది అని. అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడైతే. నేను కార్లో ఎవరు లేరు, నేను ఒక్కడినే వెళ్తున్నా. Much later. అయితే గాయస్ ఇప్పుడు మీకు మా పుష్పని చూపిస్తా. పార్ట్నర్ व्लॉग में मुर्गी काटते हैं. काटो तुम्हें गाइस ఫైనల్లీ మా అన్నది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన. అస్సలాము అలైకుం దావుద్ భాయ్. ఎవరండి మీరు? చెప్పినా కదా మీకు మంచి పార్టీ హకీగా వీడియో చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే నేను మీద వెళ్ళి పనుకోవాలి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నా గైస్ చూడండి. ఫైనల్లీ మీద వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మీకు డైరెక్ట్ నైట్ ఫంక్షన్లో, నైట్ కాదు ఆఫ్టర్నూన్ ఫంక్షన్, దానిలో కలుస్తాం. Much later. అయితే గైస్ ఫైనల్లీ ఇప్పుడు నేను తయారైపోయినా, వెళ్తున్నా అన్న వాళ్ళ ఇంటికి. ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. అది ఫంక్షన్ జరుగుతుంది 1 టౌన్ అని ఉంటుంది, అది రైల్వే స్టేషన్ విజయవాడ మెయిన్ జంక్షన్ దిగగానే ఆ స్టేషన్ దగ్గర ఫంక్షన్ ఉంది. అయితే ప్రెసెంట్ మా మమ్మీ డాడీ వాళ్ళందరూ కార్లో వెయిట్ చేస్తున్నారు. వీడియో క్వాలిటీ మీరు మంచిగా ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. A few moments later.
వెళ్తున్నాం గైస్. అక్కడ మా కార్ ఉంది. Much later. ఫైనల్లీ నేనైతే వచ్చేసా మా అన్న వాళ్ళ ఫంక్షన్ కాదు, ఇది ఒక స్కూల్ లాంటిది. యాక్చువల్లీ దీంట్లో మా రఫీ భయ్యా పెళ్ళి కూడా అయింది. ఇదే గైస్ మొత్తం పెద్ద ఫంక్షన్. హాయ్, ఇప్పుడు చూడండి స్టార్ట్ అయిందా. అయితే నేను ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆటో ఒక నిమిషం. అయితే ఆండ్రాయిడ్ ఆటో అంటే మనకి ఇది చూడండి ఒకసారి, ఈ కాల్ ఉంది కదా, ఈ ఫీచర్ ఉండాలి. ఇది కింద కనిపిస్తుందా మీకు? ఇది ఆండ్రాయిడ్ ఆటో అంటే దీనిలో మీకు డైల్ ప్యాడ్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి. మ్యాప్స్ లొకేషన్ ఆన్ చేయాలి నేను. అది మ్యాప్స్ ఆన్ చేయాలి, దానికోసం లొకేషన్ మ్యాప్స్లో లొకేషన్ ఆన్ చేస్తే లొకేషన్ మ్యాప్ కూడా ఆన్ అవుతుంది. అది ఆండ్రాయిడ్ ఆటో పనిచేసే విధేయం. యాక్చువల్లీ ఈ కార్లో తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది. ఇప్పటి వరకు నాకు తెలియదు. మొన్న కాదు, ఈరోజు పొద్దున్నే చూడగానే షాక్ అయిపోయినా అసలు గైస్. నేను చూస్తున్నారు కదా, నేనైతే లోపల వెళ్ళి మొత్తం పని మొత్తం చూసుకొని వచ్చేసా. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ శాతం తీయాలంటే లేడీస్ ఉన్నారు ఎక్కువ, దానికోసం తీయాలి. నైట్ కలుస్తాం డైరెక్ట్గా కార్ దగ్గర. గైస్ ఫైనల్లీ నేనైతే ఇక్కడ వచ్చిన పెన్నా అని. మా అయితే 400 kilometers వస్తుంది, 450 ఎంత వస్తుంది. విజయవాడ నుండి అయితే కరీబ్ 85 kilometers వస్తుంది గైస్. ఇక్కడ నేను వచ్చిన చోటు, ఇక్కడ కొంచెం చిన్న ఫ్యామిలీ పని మీద వచ్చిన. ఇక్కడ నుండి బీచ్ జస్ట్ 5 kilometers తెలుసా మీకు? బీచ్ మంచి వ్యూ ఎంజాయ్ చేయాలంటే. కానీ నాకు పొద్దున 5 o'clockకి హైదరాబాద్కి బయలుదేరాలి ఇక్కడ నుండి, విజయవాడ నుండి. ఇప్పుడు ఒక 1/2 hour చిన్న పని ఉంది ఇక్కడ చేసుకొని ఇంటికి రైట్ అయిపోతా. మదర్సా మీకు కనిపిస్తుంది అక్కడ. Much later. హలో గాయస్, ఫైనల్లీ మేమైతే మచిలీపట్నం కోరాల్ సెంటర్ దగ్గర వచ్చినాం. ఇక్కడ అప్సరా బాదం పాలు ఫేమస్ చాలా. ये देखो ना, ये पूरा कोनोरी सेंटर मछलीपट्टनम कृष्णा डिस्ट्रिक्ट। इसकी खासियत ये है कि ये 4 तरफ के मंजिला पूरे एक से रहते, राउंड सर्कल रहता है, सर्कल के गोल ये बिल्डिंग रहते हैं। यहाँ का स्पेशल क्या है, अप्सरा आइसक्रीम है, 1970 का है. 1970లో ఇది స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అయితే వద్దే గైస్, లోపల వెళ్తున్నా. ఫస్ట్ అయితే నేను వచ్చి తాగిన షాప్ చూపిస్తున్నా. ఇదే ఫస్ట్ అయితే, ఇదే షాప్ నెంబర్ 59 అంట. ఇక్కడ లోపల వెళ్ళి మనం తీసుకోవాలి ఆర్డర్. గైస్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ వచ్చేసాం అప్సరా బాదం పాలు తాగడానికి. ఎవరెవరు? నేను, మా డాడీ, మా పెద్ద డాడీ, ముగ్గురం. గైస్ చూడండి లోపల వెళ్తున్నాం. గైస్ మాకైతే మా డాడీ, మా పెద్ద డాడీ అందరికీ మనం వచ్చింది గైస్. అప్పటి నుండి ఇప్పటి వరకు టేస్ట్ అయితే చేంజ్ కాలే. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా డాడీకి కూడా చాలా మంచిగా నచ్చిందంట. ఈ స్పెషల్ బాదం పాల్లో ఏముంటుంది అంటే, ప్రతి ఒక్క సిప్లో మీకు బాదం పీసెస్ వస్తాయి. మీరు వెళ్ళి ఒకసారి తాకితే మీకు అర్థమవుతుంది. కానీ ఇది స్పాన్సర్ అయితే కాదు, నాకు నచ్చింది, దానికోసం యూట్యూబ్లో పెడుతున్నా. ఓకే తాగి బయట వచ్చినాం. బాదం పాలు टेस्ट अప్పటికి ఇప్పటికి సేమ్ ఉంది. మా పెద్ద డాడీ क्या बड़े जब तक सेम है टेस्ट? हाँ हाँ अच्छा है. గైస్ అయితే మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి. రైట్ గైస్, కలుద్దాం మీ ఇంటి దగ్గర. సరే విజయవాడ. The next morning. నైట్ చాలా లేట్ అయింది వచ్చే వరకు. పడుకున్నా, లేవగానే ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇప్పుడైతే ప్రెజెంట్ టైం 5:30 అవుతుంది గైస్. లిఫ్ట్లో ఉన్నా.
అయితే గైస్ మీరు చూస్తే ఫైనల్లీ నేను వచ్చి కార్లో కూర్చున్నా. ఇప్పుడు బయలుదేరుతాం. జస్ట్ ఇక్కడ మన ఇగ్నిషన్ దారిలో ఇక్కడ సూర్యాపేట దగ్గర ఇక్కడ ఆగినాం గైస్ తినడానికి. దీనికన్నా ముందు చాలాసార్లు వచ్చినాం కానీ ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుందని మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. కనిపిస్తారు కదా. అయితే లోపల మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చిన తర్వాత కూర్చొని తింటాం.